లోక రక్షకుడు యేసుక్రీస్తు సర్వ మానవాళి కోసం చేసిన సిలువ త్యాగాన్ని చాటి చెప్తూ ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ భారీ ర్యాలీ అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఆరాధన టీవీ ఛానల్ సౌజన్యంతో PCWGM ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది క్రైస్తవ యువకులు, పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు. ఘట్కేసర్ గాస్పల్ లోకల్ చర్చ్ నుంచి ప్రారంభమైన ఈ మహాప్రదర్శన ఘట్కేసర్ బస్టాండ్, చౌదరిగూడ, వెంకటాద్రి టౌన్షిప్, కొర్రెమల, నారపల్లి, అనూజిగూడ, సింగపూర్ టౌన్షిప్, వికలాంగుల కాలనీ మీదుగా ఎమరాల్డ్ చర్చ్ వరకు కొనసాగింది. ర్యాలీ పొడవునా యువకులు రన్ ఫర్ జీసస్ అంటూ నినాదాలు చేస్తూ క్రీస్తు ప్రేమ, విధేయత మరియు క్షమాపణ సందేశాలను పురవీధుల్లో ప్రకటించారు. ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని వివిధ సంఘాల పెద్దలు, పాస్టర్లు ఈ ప్రచారంలో పాల్పంచుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న యువకులు దాహార్తం తీర్చడానికి ప్రేమహస్తం ఫౌండేషన్ చైర్మన్ దార్ల విజయ్ కుమార్ మరియు ఎలిజబెత్ దార్ల ఆధ్వర్యంలో ఉచితంగా వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ర్యాలీ ముగింపులో ఎమరాల్డ్ చర్చ్ పాస్టర్ అమ్మ నక్షత్రం పాల్గొన్న వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ భారీ ర్యాలీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ఘట్కేసర్ సీఐ బాలస్వామి, పోచారం ఐటీ కారిడార్ సీఐ కనకయ్య గౌడ్, మేడిపల్లి శంకరయ్య మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో పాటు పోలీస్ సిబ్బందికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్మస్ ప్రోగ్రామ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ కావచ్చు, రన్ ఫర్ జీసస్ కావచ్చు, వారు కూడా ప్రేమతో ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడినందుకై వారు కూడా వందనాలు చెల్లించి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవనం కలిగినటువంటి దేవుడు మన సత్యం మీద తెలుసుకోవడం కృప చూపించండి ప్రభా. యేసు క్రీస్తులో నమ్మితే సత్యమైన తెలుసుకోవడం కృప చూపించండి. ఎవరికి శాశ్వతము కాదయ్యా, శాశ్వతమైన మనకు లేఖమైన సత్యమైన ప్రార్థించి వెళ్ళిపోతున్నాము పర్వతం. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకై, నా కొరకై రక్తమును కార్చి మరి ఆయన తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరచడానికి కోసం ఈ దినం మేమందరం కూడా మీకు తెలియజేస్తున్నాం. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు నీ ప్రారంభించినటువంటి గాస్పల్ లోకల్ చర్చి టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొకసారి దీనికి సహకరించినటువంటి ప్రతి దైవ సేవకుడికి, వారి సంఘాలకు కూడా వందనాలు తెలియజేస్తూ, దీని అధ్యక్షత వహిస్తున్నటువంటి డేవిడ్ సన్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. 800 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఒక్క ప్రదేశానికే మనము తనామునకలవుతున్నాం. 800 ప్లేస్లలో కోఆర్డినేట్ చేయడం అంటే చాలా మామూలు విషయం కాదు అది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా రాత్రి మాలు పనిచేస్తున్నారు. ఒక కర్మాగారం లాగా వహాబ్ నగర్ లో టీ షర్ట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం, వారు రాత్రి మాలు పనిచేస్తారు. నేను మన రాత్రి బేస్తూరుపేట పంపడానికి రాత్రి 11 గంటలకు బస్కు వాళ్ళు అందించారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ విధంగా వారు ప్రయాసపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి తెలియవలసిన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ జరిపించడానికి దేవుడు కృప చూపాడు. ఘట్కేసర్, పోచారం, అనూజిగూడ, నారపల్లి మరి ఈ ప్రాంతాలన్నీ కూడా మరి కవర్ చేయడానికి 144 చర్చెస్ మరి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు కృప చూపాడు. అందరూ కూడా మరి ఎంతో స్వచ్ఛందంగా వచ్చి మరి వారి వారి సంఘాలలో జరుపుకునేటువంటి సంఘాల వారిగా ఉంటాయి. కానీ ఏ డినామినేషన్ భేదం లేకుండా అందరూ కలిసి మరి ఇందులో మరి పాల్గొని ఒక పండుగల మరి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సంవత్సరానికి ఒకసారి మనకు దేవుడు ఇచ్చినట్టు గొప్ప వరంగా మరి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ను మరి ఆరాధన ఛానల్ గారు మరి మన కోసం ఏర్పాటు చేసినందుకే వారికి ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా సహకరించినటువంటి యూత్ వింగ్ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. పాస్టర్లకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి వారందరికీ కూడా అదేవిధంగా మరి PCWGM కమిటీ అంతటి కూడా ప్రత్యేక వందనాలు. మరి మొదటిగా ప్రారంభించబడినటువంటి మరి గాస్పల్ లోకల్ చర్చ్ మరి కృపన్న జనరల్ సెక్రటరీగా ఉంటున్నాడు. వారి టీం అంతటికీ కూడా ప్రత్యేక వందనాలు. మీరందరూ పాల్గొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు. పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘట్కేసర్ మండల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోన్నతమైన కార్యక్రమం ఇది చూపిస్తుంది మనం ఐక్యంగానే ఉంటాం. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కలిసి పనిచేద్దాం,
కలిసి ఒకరికొకరు సహకారంగా ఉందాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని ప్రేమించమని చెప్పాడు. ఆ ప్రేమను ఇతరులకు పంచాలని తోపేట కోరుచున్నాను. చాలా ప్రాముఖ్యంగా దీనికోసం కష్టపడిన మా ప్రెసిడెంట్ సాబ్ గారికి కూడా ఆ కృతజ్ఞతలు. పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళి పర్మిషన్స్ లో చాలా రిస్క్ తీసుకొని 3 లిమిట్స్ లో వారు మాకు సహకరించారు. వారి సిఏలకు, ఎస్ఐలకు, వారి సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సో ఇలాంటి చాలా మంది సేవకులు మన పాస్టర్స్ రాలేకపోయారు. అయినా ఎప్పుడైనా ఇంతమంది యూత్ అన్ని చర్చెస్ ఒక్క పేరు తీసిందనుకో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 2% పెరిగింది. దేవునికి స్తోత్రం. యూత్ అందరూ కూడా బయటకు వచ్చినందుకు ప్రతి ఒక్క యూత్ మెంబర్ కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా PCWGM యూత్ మెంబర్స్ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నైట్ అంతా కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన మీ అందరు కూడా వచ్చినందుకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా అన్న చెప్పినట్లు, సురేంద్ర అన్న చెప్పినట్లు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని చెప్పేసి అని కోరుకుందాం. మేము కూడా ఏది చేయడానికైనా రెడీగానే ఉన్నాం. మాకు సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ దీనికన్నా భారీ ఎత్తున పర్మిషన్స్ తీసుకొచ్చి ఇంకా దీనికన్నా 3 hours ఎక్కువనే తీసుకొని ఘనంగా చేద్దాం. కానీ మన సంఘాలలో అందరూ బయటకు వస్తేనే జరుగుతుంది ఇదంతా. మన PCWGM లో ఉన్న సేవకులు కానీ వాళ్ళ సంఘాలలో ఉన్న అందరు బయటకు వస్తేనే జరుగుతుంది. మనకు సంవత్సరానికి వచ్చే ఒక్క రోజు కూడా మనము దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇయర్ లో మనకు ఒక్కసారి మనకు వస్తుంది, అట్లాంటివి మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ ఇయర్ కి మనం అందరం కూడా బయటకు వస్తాం. ఇంతవరకు మనకు సహకరించిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా పోలీసు వాళ్ళందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకు ఫోన్ చేస్తూ ఎక్కడెక్కడ ఉన్నారని కనుక్కుంటూ మనల్ని గైడ్ చేసినందుకు వాళ్ళందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా PCWGM మెయిన్ కమిటీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా మన ఐక్యతను చాటి చెప్పడానికి మన ప్రాంతంలో మరి ఈ రీతిగా జరగడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. సో మరి PCWGM ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఆరాధన ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి యొక్క రన్ ఫర్ జీసస్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి సంఘాలు, సేవకులు, యవనస్తులు ముఖ్యంగా మరి అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి శుభసూచకమని నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు బట్టి మరి ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధనలు కూడా దేవుడి యొక్క సూచన ప్రకారం చాలా బాగా జరిగాయి. దేవుడి యొక్క ఆత్మ మరి బయలుపరుస్తుండగా మా మందిరంలో కూడా చాలా బాగా జరిగాయి. మరి దేవునికి గొప్ప స్తోత్రాలు నాకు అనిపిస్తుంది. ఈ అన్నోజిగూడలో దేవుని యొక్క ద్వారం ఓపెన్ అయిందని అది సూచనగా కనిపిస్తుందని నాకు దేవుని యొక్క సూచన అర్థమవుతుంది. కాబట్టి మరి సేవకులుగా మీరు అందరూ దేవుని యొక్క నామాన్ని వీధిలో మరి ప్రకటిస్తూ ఆయన నామాన్ని ఘనత కొరకు ప్రతి ఒక్కరి వాడుకునే విధానం బట్టి దేవునికి గొప్ప స్తోత్రాలు. మొదటగా పెద్ద వయసున్న డేవిడ్సన్ పాస్టర్ గారికి, ఆయన సహకారులు అందరికీ పేర్లు, కుమార్ గారికి, మరి సురేంద్ర పాల్ గారికి అందరికీ పేర్లు రాకపోయినా కూడా దైవజనులకు అలాగే యవనస్తులకు మీ అందరికి కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ PCWGM అత్యధికంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమము ఆరాధన టీవీ ఛానల్ ద్వారా గట్కేసర్ ప్రాంతంలో సుమారుగా ఒక 4-7 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. 10 సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చేసాం, భారీ ఎత్తున చేశాము. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే అప్పుడు ఓపికలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఓపికలు తగ్గిపోయినాయి. దాన్ని బట్టి ఏంటంటే ఈ ఓపికలు అనేది ఇట్లా ఉండదు, దేవుని రాకడ వరకు కూడా ఇది నిరంతరం కొనసాగే కృపను అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సహకరించినటువంటి పోలీసు వారందరికీ కూడా ఈ 3 డివిజన్ల 3 లిమిట్స్ లో PS లిమిట్స్ లో అందరికీ కూడా వారందరికీ కూడా సహకరించారు. అందుని బట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. అనేకమైన కార్యక్రమాలు చేయడంలో ముందున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది PCWGM మాత్రమే. ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ అనేకమైన విషయాలలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ద్వారా దేవునికి మహిమ. ముఖ్యంగా ఏంటంటే మనము మానవులంగా మనం ఏంటంటే వీళ్ళు చూస్తున్నారని కాదు మనం చేసేది, దేవునికి మహిమకరంగా జరగాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి PCWGM కాదు, అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఏకదాటిగా ఈ యొక్క
ఈ ర్యాలీలో పాల్పంచిన విధానానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సమాజం ఇలా ఉంటుందా అనేది నిదర్శనంగా వాళ్ళు నిలబడే కృపను అనుగ్రహించాలని, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన ప్రాంతాలలో అనేకమైన జనాలలో మధ్య మన లోకానుసారంగా జీవిస్తా ఉన్నాం కాబట్టి మనకు ఒక నిరీక్షణ కలిగి ఉంటుంది. ఏంటంటే మనం అందరము ఎప్పటికైనా సరే రోజు రన్ ఫర్ జీసస్ సందర్భంగా మేమందరము ర్యాలీ చేయడం జరిగింది. గట్కేసర్ నుంచి నారపల్లి, చౌదరిగూడ నుంచి చుట్టూరు తిరిగి రావడం జరిగింది. సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా జరిగించడం జరిగింది. అలాగే దేవుడు తిరిగి లేచిన రోజున నిజంగా మేమందరం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి దేవుడు చేసిన కృపకై వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహకరించిన వారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ ర్యాలీను అద్భుతంగా చేసుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ వాళ్ళకి, మా తోటి పెద్దవారికి, సహకారులకు అందరికీ మాకు సహాయం చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.